మా నెల్లూరోళ్ళ బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది. దీంతోనే అన్నం మొత్తం తినేయచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం. బెండకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, అందులోనే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకోవాలి. ఇష్టం ఉన్నోళ్ళే ఈ పప్పులన్నీ వేసుకోండి. నాకైతే చాలా ఇష్టం. అలాగే 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాస్తంత కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఇది కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయితేనే బెండకాయ వేపుడు సూపర్గా ఉంటుంది. తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం అలానే స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయాలి. తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి పైకి కిందకి ఇలా కలిపేసి తర్వాత 1 నిమిషం అలానే వదిలేయాలి. ఎక్కువసార్లు కలపడం వల్ల దీంట్లో ఎక్కువ జిగురు వస్తుంది. జిగురు రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి. తర్వాత చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ టైంలోనే కాస్తంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా వేసుకోవద్దు. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కదా. కారం వేసిన తర్వాత ఇలా పైకి కిందకనేసి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, బెండకాయ వేపుడైతే ఫ్రై అయిపోయింది. ఎక్కువగా తిప్పుతూ ఉన్నట్లయితే జిగురు ఎక్కువగా ఫామ్ అవుతుంది. అందుకే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.